ప్రభుత్వాలను, రాజులను మార్చేది దేవుని చేతిలో ఉందా? లేదు అంటే మీరేమంటారు? ఈరోజు అంశం ఏంటంటే, ప్రభుత్వాలను, రాజులను మార్చేది దేవుని చేతిలో ఉందా? లేదు అంటే మీరేమంటారు? ఈ సమయంలో మనం చూస్తుంటే ఎలక్షన్‌ల జోరు హడావిడిగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందండి. దానికి సరిసమానంగా క్రైస్తవ సమాజం కూడా వారి యొక్క భాషల్లో, వారి యొక్క ప్రసంగాల్లో ఎక్కువ ఎలక్షన్‌లు యొక్క పరిస్థితి గురించి వివరిస్తున్నారండి. క్రైస్తవులు ఓటు వేయాలి, ప్రార్థన చేయాలి, దేవుడు మంచి ప్రభుత్వాలు తీసుకురావాలని రకరకాలైన ప్రసంగాలు వింటున్నామండి. అంటే చాలామంది దినమెల్లా ప్రార్థన చేస్తూ, ఉపవాస ప్రార్థనలు చేస్తూ, అనేక ఉపన్యాసాలు చేస్తూ మనకు కనపడుతున్నారండి. ఎందుకంటే మంచి ప్రభుత్వాలు రావాలి మనకి అని అందరూ కోరుకుంటున్నారండి. మంచి ప్రభుత్వం దేవుడిస్తాడు అని చాలామంది చాలా రకాలుగా దేవుని చేతిలో ప్రభుత్వాలు మార్చేది, రాజులను త్రోసివేసేది, నియమించేది దేవుని చేతిలో ఉందన్నది ఆ యొక్క వచనాలు తీసుకొని ప్రజల్ని బలపరుస్తూ దేవుడి మీద ఆధారపడాలని ప్రయత్నం చేసి మంచి ప్రభుత్వాలు రావాలని వాళ్ళు ఆశ చూపుతున్నారండి. గానీ, మనం ఈరోజు చూసేదేంటంటే, ప్రభుత్వాలను, రాజులను మార్చేది దేవుని చేతిలో ఉందా అంటే, ఖచ్చితంగా ఉందండి. ఆయన మార్చగలిగే సత్తా గలవాడు. గానీ, నేనేమంటానంటే లేదు అని దేవుని గ్రంథంలో చూపించి అనటానికి కొన్ని ఆధారాలున్నాయండి. ఎందుకు లేదని నేను అంటున్నానంటే, దేవుని చేతిలో లేదు అని ఎందుకని అంటున్నానంటే, మనం గ్రంథం చాలా జాగ్రత్తగా గమనిస్తే, దానియేలు గ్రంథము 2 అధ్యాయము 20 వచనం చూసుకుంటే, దేవుడు జ్ఞాన బలము గలవాడు. యుగములన్నిటిను దేవుని నామము స్తుతినందును గాక. 21 వచనం చూసుకుంటే, ఆయన కాలములను, సమయములను మార్చువాడయుండి, రాజులను త్రోసివేయచు నియమించియున్నాడు. ఈ వచనాన్ని పట్టుకొని ఏమంటున్నారంటే, దేవుడు తన చేతుల్లో కాలాలున్నాయి, సమయాలున్నాయి. రాజులను మార్చగలడు, ప్రభుత్వాల్ని తిరగరాయగలడు. ఆయన మనం ప్రార్థన చేద్దాం, మన ప్రభుత్వాలు మారుస్తాడు. రాబోయే దినాల్లో సెంట్రల్‌లో గాని, ప్రతి చోట స్టేట్‌లో గాని, మంచి ప్రభుత్వాలొచ్చేటట్లు మనం ప్రార్థన చేద్దామని అనేక రకాలుగా ప్రార్థన చేస్తున్నారు. అంటే దేవుడు మార్చేస్తాడని చాలా నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాను. గానీ ఈ వచనంలో మనం ఇంకా కిందకి చదివితే 21లోనే వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేవుడేంటంట వివేకాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడంట. తెలియపరుస్తున్నాడు. మరి మనం ఈ ప్రభుత్వాల విషయంలో, రాజుల విషయంలో రాబోయే ఆహ్, దినాల్లో మనకి చెడ్డ ప్రభుత్వాలు వస్తాయి. ఒకవేళ వాటిని మార్చాలి మనమంటే, మనకు దేవుడు వివేకం ఇస్తున్నాడండి. జ్ఞానం ఇస్తున్నాడండి. వాటిని గ్రహించగలుగుతున్నామా? ఉదాహరణకు మనకి దానియేలు సమయంలో మనం చూస్తే, వాళ్ళెందుకు చెరకు వెళ్లారు? వారి యొక్క ప్రభుత్వాలు ఎందుకు దేవుడు మార్చాడన్నది వివేకంతో, జ్ఞానంతో మీరు ఆలోచించగలుగుతున్నారా? మనం ఆలోచించగలుగుతున్నామా లేదని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు వారు చెరకు వెళ్లారంటే, వారు చేసిన అతిక్రమణ బట్టి, వారి తిరుగుబాటుని బట్టే వాళ్ళు చెరకు వెళ్లారండి. వారు చేసిన తిరుగుబాటుని బట్టి దేవుడు వారికి వేరే ప్రభుత్వాల్ని, చెడ్డ ప్రభుత్వాల్ని, చెడ్డ రాజుల్ని అప్పగించారండి. వారు మార్చినట్లు మనం గమనిస్తాం. అలాగని దేవుడు తన ఇష్టానుసారంగా ఉత్తి పుణ్యాన ప్రభుత్వాల్ని, రాజుల్ని మార్చేసే దేవుడు కాదండి. ఇర్మీయా గ్రంథం 19 అధ్యాయము 14, 15 వచనం చూసుకుంటే, దేవుడు ఏమంటున్నాడంటే, "ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగారు గనక, ఈ పట్టణం మీదకి రప్పిల్సిన కీడంతయు నేను రప్పించుచున్నాను." అదే విధంగా యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2 వచనం చూసుకుంటే, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2 వచనంలో, "నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేదని, వారు నా మీద తిరగబడి ఉన్నారు." నా మీద తిరుగుబాటు చేశారు. నా మాట వినలేదు. నా చట్టానికి లోబడలేదు. అందుకనే వారికి కీడు రప్పిస్తున్నా అంటున్నాడండి. ఇలాగా కీడు రప్పిస్తున్నాను. అయినప్పటికీ వారికి అవకాశం ఇచ్చారండి. మీరు మార్పు చెందండి. మీ బ్రతుకు మార్చుకోండి. నా వైపు తిరగండి. మీ మీదకొచ్చే కీడు నేను తీసివేస్తానని యెషయా లాంటి ప్రవక్తల ద్వారా, ఇర్మీయా లాంటి ప్రవక్తల ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు అనేక మార్లు వారితో మాట్లాడడం మనం గమనిస్తామండి. యెషయా గ్రంథము 44 అధ్యాయము 21 వచనము, 22 వచనం చూసుకుంటే, యాకోబు ఇశ్రాయేలు వినుము. నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకొనుము అని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ వారు ఎప్పుడు తిరగలేదండి. వారు తిరగకుండా దేవుని వైపు తిరగకుండా తిరుగుబాటు చేసిన ప్రజలుగానే
ఉన్నట్లు మనకు కనబడుతుందండి. ఈరోజు మనం కూడా క్రైస్తవ ప్రజలం కూడా మనకు మంచి ప్రభుత్వాలు రావాలి. మనకు మంచి జరగాలి అని దినమల్లా ప్రార్థన చేస్తూ, సంఘాల్లో ప్రార్థన చేస్తూ, ఉపవాస ప్రార్థనలు చేస్తూ, ప్రసంగాలు చేస్తూ, ఓట్లు ఓట్లు వేసేస్తే గెలిసిపోతామని, మన మంచి ప్రభుత్వాలు వచ్చేస్తాయని ఈరోజు ఎలక్షన్ సమయాల్లో మనకి క్రైస్తవ సమాజం చుట్టూ తిరిగే పరిస్థితులనమాట. కానీ క్రైస్తవులు గమనించవలసిందేంటంటే వివేకంతో, జ్ఞానంతో అసలు ప్రభుత్వాలు చెడ్డ ప్రభుత్వాలు ఎందుకొస్తున్నాయి? వారి వారి బానిసత్వానికి వారి కిందకి మనం ఎందుకు వెళ్తున్నామో అన్న విషయాన్ని ఈ దానియేలు గారు యొక్క విషయంలో మనం గమనిస్తే వారి యొక్క దానియేలు గారి సమయంలో మనం గమనిస్తే వారెందుకు చెరకు వెళ్లారు? వారెందుకు చెడ్డ ప్రభుత్వం కిందకి వెళ్లారంటే వారు చేసిన తిరుగుబాటుని బట్టే వెళ్లారు. నేడు మనం కూడా క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా బైబిల్ పట్టుకున్న మనము కొత్త నిబంధన అనే చట్టం మనకుందని, ఆ చట్ట ప్రకారంగా మనం జీవించలేకపోవటం వల్ల మనకి చెడ్డ ప్రభుత్వాలు మన దగ్గరికి వస్తున్నాయన్న విషయాన్ని మనం గమనించకపోవటం చాలా దయనీయమండి. అందుకనే ప్రియ సహోదరి, సహోదరులారా మిమ్మల్నందరినీ ప్రభువు పేరట మిమ్మల్నందరినీ విజ్ఞాపన చేసుకుంటున్నాను. బతిమాలుకునేదేంటంటే, ఈ నా మాటలు విని నొచ్చుకోవద్దు. దయించి దేవుని చిత్తమేంటో, క్రొత్త నిబంధనేంటో, దాంట్లో ఉన్న విషయాలేంటో మీరు గమనించాలని మేము చిన్న ప్రయత్నం చేసి, ఈ యొక్క విషయాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామండి. చిన్నబుచ్చుకొని ఈ యొక్క వీడియోని స్కిప్ చేయటం గాని, చిన్నబుచ్చుకొని మా యొక్క వీడియోస్ ఫాలో అవ్వకుండా ఉండటం గాని మీరు చేయొద్దండి. దయుంచి పరిశీలన చేయండి. అలా ఉన్నావో లేదో గమనించండి. ఉంటే దేవుని చిత్త ప్రకారంగా పాటించండి. ఆ సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుని చిత్తాన్ని వారి దగ్గరకొచ్చినప్పుడు వారు వినకుండా నిర్లక్ష్యం చేసి, అలక్ష్యం చేశారు కాబట్టి, వారి ముందుకు చెడ్డ ప్రభుత్వాలొచ్చినాయన్న విషయం మనం గమనించుకోవాలి. నేరు క్రైస్తవులైన మనము, దేవుని పిల్లలైన మనము, మన చేతుల్లో బైబిల్ ఉన్నాయండి. చాలా మందికి తెలీదండి. మనకి దేవుని రాజ్యంలో మనం ఉన్నామన్నా తెలీదండి. దేవుని రాజ్యంలో దేవుని చట్టం ఉందని మనకు తెలీదండి. ఆ రాజ్యంలో దేవుడు ఒక ప్రభువుని నియమించాడన్న విషయం మనకు తెలీదండి. అపోస్తలుల కార్యాలు 2 అధ్యాయం 36 వచనంలో మనం గమనిస్తే, ఆయన రాజ్యంలో ఒక ప్రభువుని ఆయన నియమించాడు అన్న విషయాన్ని మనకు కనపడుతుందండి. అందుకనే ఈ రాజ్యం అంటే ఏంటంటే, సంఘమే రాజ్యమండి. ఈ విషయం ఎవరికీ తెలీదండి. చాలా మందికి తెలీదు. చెప్తే బాధపడుతూ ఉంటారండి. ఇంకా రాజ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మందున్నారండి. అందుకని మనం తెలుసుకోవాల్సిందేంటంటే, దీన్ని సంఘరాజ్యం అన్నారండి. ఇంకా బాగా చెప్పాలంటే యెషయా గ్రంథము 2 అధ్యాయం 2 వచనం చూసుకుంటే, మందిర పర్వతం అన్నారండి. మందిరంలో యాజకత్వం జరుగుతది. పర్వతం మీద రాజరికం జరుగుతదండి. ఈ 2 కలిపేసి మందిర పర్వతం అన్నారు. అందుకనే మందిరం అంటే సంఘమండి. పర్వతం అంటే రాజ్యమండి. అందుకనే ఈ సంఘమే రాజ్యమండి. 2 కలపబడ్డాయండి కొత్త నిబంధనలో. ఇందులో ఒక చట్టం ఉందండి. ఆ చట్ట ప్రకారం మనం చెయ్యాలండి. ఆ చట్ట ప్రకారం మనం చేయకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకు మనం తిరుగుబాటు చేస్తూ, మనకు మంచి ప్రభుత్వాలు రావాలి. వారి బానిసత్వం కిందకి వెళ్ళకూడదు మనం. మనం స్వేచ్ఛగా మనం సువార్తను ప్రకటించుకోవాలి. క్రైస్తవులకి స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ కోల్పోతామేమో చెడ్డ ప్రభుత్వాలొస్తాయని బాధపడుతున్నామేమో గానీ, దేవుడు ప్రార్థన చేసేస్తే దేవుడు ప్రభుత్వాలు మార్చేస్తాడని ఒక అపోహలో ఉన్నామేమో మనం గమనించుకొని. మనకు దేవుడు చట్టమిచ్చాడు. దేవుని రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో చట్టం ఉంది. దాని ప్రకారం చెయ్యాలి. ఆ రాజ్యమే సంఘము అని క్రైస్తవులు గమనించుకొని, ఆ చట్ట ప్రకారంకి లోబడి వెళ్తే చాలా బావుంటదని మిమ్మల్ని అందరిని బతిమాలుకుంటున్నానండి. వేడుకుంటున్నానండి. అందుకనే ఈ యొక్క సంఘం అనే రాజ్యంలో ఆ యొక్క చట్టం ఏంటో కొన్ని విషయాలు శాంపుల్‌గా మీకు చెప్తానండి. చాలా విషయాల్లో క్రైస్తవులు దేవుడికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారండి. ఆ విషయాలు చెప్తే చాలా బాధపడుతుంటే తిరుగుబాటు చేస్తూ ఉంటారండి. ఎవరైతే నిజం చెప్తున్నారో వారి మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకనే ఈ యొక్క సంఘంలో ఆరాధనలు జరుగుతూ ఉంటాయండి కొత్త నిబంధన ప్రకారంగా. అందులో మొదటగా పాటలు పాడుతూ ఉంటారండి. పాటలు పాడినప్పుడు ఎక్కడ కొత్త నిబంధనలో వాయిద్యాలకి చోటు లేనిది మనకు కనపడుతుందండి. వాయిద్యాలు అంటే మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కి ఎక్కడ చోటు లేదండి. వాడమని గాని, వాడొద్దని గాని అక్కడ చెప్పలేదు. వాడమని గాని, వాడొద్దన్న విషయాలు చెప్పలేనప్పుడు మనం ఎందుకు కల్పించుకోవాలండి? అందుకని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14 అధ్యాయము 16 వచనం మనం గమనిస్తే, ఆత్మతో పాడాలంట, మనసుతో పాడాలంట అండి. అంటే ఈ చట్ట ప్రకారంగా మనం దేవుడి నియమం ప్రకారం లోబడాలండి. రెండోదేంటంటే, బోధ చేసేటప్పుడు బోధించే వారిలో స్త్రీలు బోధించకూడదన్న విషయాన్ని మనకు చెప్తుందండి. గానీ నేటి క్రైస్తవ సమాజాల్లో ఎక్కువ శాతం స్త్రీలే బోధించమని చూస్తామండి. ఒకవేళ అలా చెప్పాము కదా! కొరింథీ సంఘంలో రాయబడ్డది కదా! అని కొట్టివేస్తుంటారండి. అది కేవలం కొరింథీ సంఘానికి మాత్రమే కాదు, పాత నిబంధనలో గాని, పితరుల యుగంలో గాని స్త్రీ బోధ చేసినట్టు మనకు కనపడదండి.
మొదటి కొరింథీయుల పత్రిక 14 అధ్యాయం 34 వచనం మనం గమనిస్తే, ఈ విషయం మనకు పొందుపరచబడిందండి. అందుకని దయించి ప్రియ సహోదరి, సహోదరులారా, మనసులో బాధ పెట్టుకోవద్దండి. పరిశీలన చేయండి. ఈ యొక్క మా వీడియోస్‌ని ఫాలో అవ్వండి. సత్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏమన్నా మీకు సందేశాలు గాని, డౌట్‌లు ఏమైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. గానీ సత్యాన్ని మాత్రం పక్కన పెట్టొద్దండి. చట్టాన్ని మాత్రం పక్కన పెట్టొద్దు. దేవుని చిత్తాన్ని కనుగొనాలి. ఇశ్రాయేలు ప్రజలు అలాగే నిర్లక్ష్యం చేసి, అలక్ష్యం చేసి చెడ్డ రాజుల కిందకి వెళ్లి బానిసలైపోయినట్టు మనం గమనిస్తున్నామండి. ఇంకా చూసుకుంటే దేవుని రాజ్యం అనే సంఘంలో కానుకలండి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కానుకలు పట్టేస్తూ ఉంటారండి. చిన్న చిన్న మీటింగ్‌లు, ఇంట్లో మీటింగ్‌లైనా ఎక్కడ పడితే అక్కడ కానుకలు పట్టేస్తారు. గానీ కానుకలు ప్రభుదినాన మాత్రమే, ఆదివారం మాత్రమే, వాళ్ళ హృదయాల్లో నిశ్చయించుకున్నది మాత్రమే వెయ్యాలి అని మొదటి కొరింథీయుల పత్రిక 16 అధ్యాయము మొదటి 2 వచనాలు చూసుకుంటే మనకు అర్థమవుతుందండి. అదే విధంగా ప్రభు బల్ల కొంతమంది సంవత్సరంకోసారి, నెలకోసారి, 3 నెలలకోసారి కొంతమంది తీసుకోవసరం లేదని ప్రభు బల్ల గురించి నిర్లక్ష్యపరుస్తుంటారండి. గానీ ఈ చట్టంలో కొత్త నిబంధన చట్టంలో ఇది ప్రతి ఆదివారమున, ప్రతి ప్రభు దినాన, ప్రతి ఆరాధన దినాన దీన్ని తీసుకోవాలని అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయము 7 వచనంలో గాని, అపోస్తలుల కార్యాలు 2 అధ్యాయము 39, 40 వచనాల్లో మనకు కనపడుతుందండి. ఈ చట్టంలో మనకి ఈ నియమాలు మనకివ్వబడ్డాయండి. కొత్త నిబంధన చట్టంలో. ఈ నియమాల ప్రకారంగా మనం నడవకుండా, ఈ నియమాల ప్రకారంగా మనం చేయకుండా, ఈ ఆహ్, దేవుని చిత్తాన్ని మనం చేయకుండా, మనం దినమెల్లా ప్రార్థన చేసి మన ప్రభుత్వాలు మారాలి. ఎలక్షన్స్‌లో మనం క్రైస్తవులందరూ ఏకదంటంగా మనం ఈ ప్రభుత్వానికే ఓటేయాలి. ఈ జెండాకే ఓటేయాలి. ఈ గుర్తుకే మనం ఓటేయాలని చెప్పినంత మాత్రాన ప్రభువులు, రాజులు మనకు మంచివారు మన ముందుకు రారండి. ఇలా మనకు దినమెల్లా దేవునికి ప్రార్థన చేసినా దేవుడేమంటున్నాడంటే, "మీ మొర వినను, మీ మాట వినను" అని ఇర్మీయా గ్రంథం 7 అధ్యాయం 16 వచనంలో ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారండి. తిరుగుబాటు చేసిన తర్వాత మోషే వారి కోసం ప్రార్థన చేస్తుంటే, "మోషే వారి కోసం ప్రార్థన చేయొద్దు నువ్వు. వారి నిమిత్తం మీరు మొర పెట్టుకోవద్దు. బతిమాలుకోవద్దు. నీ మాట నేను వినను" అని ఇర్మీయా 7:16లో చెప్పడం మనం చూస్తామండి. అందుకనే ఈ వాస్తవాలన్నీ చెప్పినప్పటికి ఇశ్రాయేలు ప్రజల్ని మారండయ్యా! మారండి. దేవుడు ఇలా చెప్తున్నాడు. మీ బ్రతుకులు మారుస్తాడు. దేవుని దగ్గర రండి. తిరిగి రండంటే వారేం చేశారంట, ఆయన మాటల్ని అలక్ష్యం చేసి, నిర్లక్ష్యపెట్టి, ఆయన్ని కొట్టి యిర్మీయాని ఆయన బొండులో వేసి, చెట్లు బొండుల్లో పడేసి, కాళ్ళు చేతులు కట్టి అందులో పడేసినట్లు యిర్మీయా గ్రంథం 20 అధ్యాయం మొదటి 3 వచనం చూస్తే మనకు అర్థమవుతుందండి. అందుకే నేటి క్రైస్తవులు సత్యాన్ని, వాస్తవాన్ని మనం గమనించాలి. బాధ పెట్టుకొని నొచ్చుకోవద్దండి. గ్రహించడానికి ప్రయత్నం చేయండి. అందుకనే చివరికి ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుని మాట వినలేదు కాబట్టి, తిరుగుబాటు చేశారు కాబట్టి, దేవుని చట్టానికి లోబడలేదు కాబట్టి, వారిని బబులోను రాజైన నెబుకద్నెజరు వశమున ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వానికి 70 సంవత్సరాల బానిసత్వానికి వారు అప్పగించినట్లు మనం చూస్తామండి. యిర్మీయా గ్రంథము 27 అధ్యాయము 6 వచనం చూసుకుంటే, దేవుడే వారి చేతికి అప్పచెప్పాడంటండి. ఆ యొక్క చెడ్డ ప్రభుత్వాల చేతికి. నేడు మన క్రైస్తవులు దేశవ్యాప్తంగా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఎలక్షన్స్‌లో మనం లేకపోతే రాబోయే ప్రభువులు గాని, ప్రభుత్వాలు గాని, క్రైస్తవులకి మేలుకరంగా, సువార్తకి సహకారులుగా ఉండే ప్రభుత్వాలు రావాలంటే అది దేవుని చేతిలో లేదని, క్రైస్తవులైన మన చేతిలోనే ఉందని, ఈరోజు మనం క్రైస్తవులను మనము దేవుని రాజ్యంలో, దేవుని రాజ్యం అనే సంఘంలో మనకు కొత్త నిబంధన అనే చట్టం మనకిచ్చాడండి. ఆ చట్టానికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి మనమందరం దేవుని మహింపరుస్తూ రాబోయే దినాల్లో మంచి ప్రభుత్వాలు మనందరం చూడాలని మిమ్మల్ని అందరినీ ప్రభు పేట వేడుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.